వెల్కమ్ టు రమణాస్ ఇటు జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మనకు రెండవ చాప్టర్ అయినటువంటి మహాభారతం మీద కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం బాగా గమనిద్దాం. ఇక్కడ మనం ఏం చూద్దామంటే చూడండి, ఇక్కడ ఏం చూద్దాం మనము. పాండవులు అదేవిధంగా వారి శంఖాల పేర్లు చూద్దాం, ఎందుకంటే ఖచ్చితంగా మనకు బిట్టుపడుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ఏం చూద్దాము, అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవుల మారు పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ అజ్ఞాతవాసంలో అంటే విరాట్ మహారాజు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పాండవులకు సంబంధించినటువంటి మారు పేర్లు ఇది కూడా మనం చూడాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. నెక్స్ట్ కానీ గమనిస్తే పాండవుల యొక్క ఆయుధాలు కూడా మనకు ఇంపార్టెంట్ అండి. పాండవుల యొక్క ఆయుధాలు కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. వాటితో పాటు మనకు అర్జునికి ఇచ్చినటువంటి అస్త్రాలు ఎవరెవరు ఇచ్చారో అవి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ మనం చక్కగా ఉపయోగించవచ్చు అనమాట. ఖచ్చితంగా మనం చూస్తే వీటిపైన ఖచ్చితంగా మనకు బిట్ వస్తుందని గమనించగలరు. ఓకే, ఇక్కడ మనం బాగా గమనిస్తే మొదట ఏం చూద్దాం చూడండి. మనం ఏం చూద్దాము అంటే చూడండి ఇక్కడ మొదట ఏం చూద్దాం ఇక్కడ పాండవులు వారి శంఖాల పేర్ల గురించి మనం చూద్దాము. ఇక్కడ మనం బాగా గమనిస్తే మన ఫస్ట్ మనకు ధర్మరాజు, ఈ ధర్మరాజు యొక్క శంఖం పేరు మనకు అనంత విజయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అనంత విజయం వచ్చేసరికి ఎవరి యొక్క శంఖం పేరు అయ్యా మనకు ధర్మరాజు యొక్క శంఖం పేరుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే మనకు భీముడు, భీముడి యొక్క శంఖం పేరు ఏంటంటే మనకు పౌండ్రము అంట. పౌండ్రము వచ్చేసరికి భీముడి యొక్క శంఖంగా మన పేరుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అర్జునుడి శంఖం, ఇది గతంలో మనం అడగడం జరిగింది. అర్జునుడి యొక్క శంఖం పేరు మనకు దేవదత్తము. దేవదత్తం వచ్చేసరికి ఎవరి యొక్క శంఖం పేరు అంటే మనకు అర్జునుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎవరు నకులుడు, ఇది కూడా మనకు అడగడం జరిగింది. ఎవరు మనకు సుఘోషం. ఓకే, అంటే మనకు అసలు ఈ రెండు బిట్లు పడ్డాయి. అంటే మనకి ఇక్కడ దేవదత్తం వచ్చేసరికి అర్జునుడి యొక్క శంఖం పేరుగా, అదేవిధంగా మనకు వచ్చేసరికి సుఘోషం వచ్చేసరికి నకులుడి యొక్క శంఖం పేరుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సహదేవుడి యొక్క శంఖం పేరు ఏంటంటే మణి పుష్పకం అని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అనంత విజయము, నెక్స్ట్ వచ్చేసరికి పౌండ్రము, నెక్స్ట్ వచ్చేసరికి దేవదత్తము, ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సుకోసము, నెక్స్ట్ లాస్ట్ వన్ మనకు మణి పుష్పం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పంచపాండవుల యొక్క శంఖాల పేరుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీకృష్ణుడి యొక్క శంఖ పేరు మనకు పాంచాజన్యము. పాంచాజన్యం వచ్చరికి ఎవరి యొక్క శంఖం పేరు అంటే మనకు శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనం చూద్దామంటే అజ్ఞాతవాసంలో పాండవుల పేర్లు అంటే మనకు ఇక్కడ బాగా గమనిస్తే మనకు వచ్చరికి పాండవులు 12 సంవత్సరాల వచ్చరికి అరణ్యవాసము, అదేవిధంగా 1 సంవత్సరం వచ్చరికి అజ్ఞాతవాసము ఉండేటట్లుగా ఉంటారని మనకు తెలుసు. అయితే ఇక్కడ మనకు ఈ అజ్ఞాతవాసము ఎవరి యొక్క కులువులో వీళ్ళు ఉంటారు మనకు విరాట్ మహారాజు యొక్క కులువులో ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. అయితే వాళ్ళని గుర్తుపట్టకుండా వీరు వివిధ పేర్లతో మనకు తిరిగినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకో, అవి మనకి ఎగ్జామ్లో పడుతున్నాయి అనమాట. ఇక్కడ బాగా గమనిస్తే ధర్మరాజు ఎలా మనకు కంకుబట్టుగా కంకుబట్టు అని గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు వచ్చరికి భీముడు, భీముడు వచ్చరికి మనకి ఎలా వలలుడుగా మనకు చలామణి అయినట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు అర్జునుడు వచ్చరికి మనకు బృహణ గాను, అదేవిధంగా నకులుడు వచ్చేసరికి ఓకే దామగ్రంథి గాను, అదేవిధంగా సహదేవుడు వచ్చరికి మనకి ఎలా తంత్రిపాలుడుగా మనకు, అదేవిధంగా మనకు ద్రౌపది వచ్చరికి మనకు సైరేంద్రిగా పేర్లు మార్చుకొని మనకు విరాట్ మహారాజు కులువులో అజ్ఞాతవాసం చేసినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కంకుమ భట్టు, అదేవిధంగా మనకు వలాలుడు, బృహన్న, దామగ్రంథి, అదేవిధంగా తంత్రిపాలుడు, అదేవిధంగా ద్రౌపది వచ్చరికి సైరేంద్రిగా పేర్లు మార్చుకొని మనకు 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో విరాట్ మహారాజు కులువులో ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి పాండవుల ఆయుధాలు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. పాండవుల యొక్క ఆయుధాలు మనం బాగా గమనిస్తే పాండవుల యొక్క ఆయుధాలు ఏంటి మనకి ఇక్కడ ధర్మరాజు యొక్క ఆయుధం ఏంటంటే మనకు బల్లెము, విల్లు, అదేవిధంగా కత్తి. అదే మనకు భీముడి యొక్క ఆయుధం ఏంటంటే మనకు గదగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వస్తే అర్జునుడి యొక్క ఆయుధం పేరు మనకు గాంధీవంగా మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. గాంధీవము ఎవరి యొక్క ఆయుధం అంటే మనకు అర్జునుడి యొక్క ఆయుధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే నకులుడి యొక్క ఆయుధం అంటే మనకు విల్లుగాను, అదేవిధంగా సహదేవుడి యొక్క ఆయుధం కూడా మనం విల్లుగాను గుర్తుపెట్టి, ఇవి మనకు పాండవుకు సంబంధించినటువంటి ఆయుధాల పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ అంటే మనకు అర్జునికి సంబంధించిన అస్త్రాలు అవి ఎవరు ఇచ్చారో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో పడుతున్నాయి అనమాట. అది మనం చూద్దాం. ఇక్కడ బాగా గమనిస్తే పాశుపతాస్త్రం, ఇది గతంలో అడగడం జరిగింది. ఈ పాశుపతాస్త్రాన్ని ఎవరు ఇచ్చారు మనకు పరమశివుడికి అర్జునుడికి ప్రసాదించినట్లుగా మనం గుర్తుపెట్టండి. శివుని మీద ఘోర తపస్సు చేసి అది అక్కడ మనకి ఇంద్రకిలాద్రి పైన మనకు ఒకసారికి అర్జునుడు ఓకే ఘోర తపస్సు చేసి శివుడి నుంచి పొందినటువంటి అస్త్రమే మనకు పాశుపతాస్త్రం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ బ్రహ్మాస్త్రము, ఈ బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఎవరి నుంచి పొందాడు మనకు ద్రోణాచార్య నుంచి పొందినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. మనకు ద్రోణాచార్యుడు సరికి కౌరవులకు అదేవిధంగా పాండవులకు యుద్ధ విద్య నేర్పినటువంటి వ్యక్తి. అయితే ఇతని నుంచి అర్జునుడు పొందినటువంటి అస్త్రం ఏంటి మనకు బ్రహ్మాస్త్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి ఆగ్నేయాస్త్రము, ఈ ఆగ్నేయాస్త్రము అర్జునుడు ఎవరి నుంచి పొందాడు మనకు అగ్నిదేవుడి నుంచి పొందినట్టుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఏంటి మనకు అంతర్ధానాస్త్రము, దీని వచ్చి మనకు కుబేర్ నుంచి అర్జునుడు పొందినటువంటి అస్త్రంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు మహాభారతంలో మనకు రావడానికి అవకాశం ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైన అంశాలు అన్నమాట. వచ్చే వీడియోలో మరొక టాపిక్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చర్చించుకుందాం. ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడుతున్నాయంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.